మానవాళికి గమ్యములు రెండు. ఒకటి నాశనము, రెండు జీవము. యేసు ప్రభువు ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. మానవ జీవితము ఈ జీవితము మట్టుకే పరిమితము కాదు. మరణము తరువాత నిత్యత్వాలు రెండు ఉన్నాయి. అవి ఒకటి జీవము, రెండు నాశనము, లేదా ఒకటి పరలోకము, రెండు నరకము, లేదా ఒకటి నిత్య జీవము, రెండు నిత్య వేదనగా చెప్పవచ్చు. జీవము లేదా నిత్య జీవము లేదా పరలోక ద్వారములో ప్రవేశించాలంటే ఆ మార్గము ఇరుకుగా ఉంటుంది. దైవికమైన క్రమశిక్షణలు, నిబద్ధత, ఆత్మీయతతో ప్రయాణించవలసి ఉంటుంది. ఆ మార్గమును కనుగొనువారు కొందరే. నాశన లేదా నరకము లేదా నిత్య వేదనలోనికి వెళ్ళు మార్గము విశాలంగా ఉంటుంది. మన ఇష్టానుసారముగా లోకములో దేవుడు లేకుండా జీవిస్తే చాలు, నరక ద్వారము గుండా ప్రవేశించగలము. ఈ రెంటి మధ్య ఎంపిక మానవులమైన మనదే. మనందరము ఇరుకు మార్గంలో ప్రవేశించాలనేది దేవుని కోరిక. అందుకోసము మార్గమును సిద్ధపరచాడు దేవుడు. ఆ మార్గము యేసు ప్రభువే. ఎవరైతే తమ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి, నా పాపముల కొరకై యేసు ప్రభువు మరణించి సమాధి చేయబడి మరలా తిరిగి లేచాడని విశ్వసించి ప్రార్థిస్తారో, వారిలోనికి ప్రభువు వచ్చి జీవ మార్గములో ప్రయాణింపచేసి నిత్య జీవాన్ని దయచేస్తాడు. యేసు ప్రభువును విశ్వసించండి, నిత్య జీవంలోనికి ప్రవేశించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.